స్కోర్ చేయగలిగితే కనుక మన గెస్ట్ పేపర్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, సో ఇవన్నీ మీరు పాయింట్ ఏ నుండి బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఫ్రమ్ ద వెన్ డయాగ్రామ్. ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో మీకు మంచి మార్క్స్ రావాలి అనుకుంటే కనుక ఈ వీడియోని తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మనం ఈ వీడియోలో గెస్ట్ పేపర్ 1 డిస్కస్ చేయబోతున్నాం. సో రిమైనింగ్ వాళ్ళ గెస్ట్ పేపర్కి మన ఛానల్ గెస్ట్ పేపర్కి అంటే మా గెస్ట్ పేపర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో రిమైనింగ్ వాళ్ళ గెస్ట్ పేపర్లో మీరు 30 మార్క్స్ స్కోర్ చేయగలిగితే కనుక మన గెస్ట్ పేపర్లో దగ్గర మీరు 80 మార్క్స్ స్కోర్ అయితే చేస్తారు. ఓకే, సో ఈ ఒక్క గెస్ట్ పేపరే కాదు, నేను దాదాపు మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక 4 to 5 గెస్ట్ పేపర్స్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఎస్, చూడండి. సో ఇంతవరకు మన ఛానల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి, సో దట్ ఎక్కువ మందికి ఈ వీడియోని రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి ఇమీడియట్గా. చూడండి, ఇది గెస్ట్ పేపర్ 1 అనమాట. సో ఇలాగా నేను ఒక 4 to 5 గెస్ట్ పేపర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సెక్షన్ 1 12 into 1 12 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఆన్సర్ ద ఫాలోయింగ్. ఫైండ్ యూనిట్ డిజిట్ ఆఫ్ 6 power 2024. ఓకే, తర్వాత ఇక్కడ మనకు ఒక 2 సెట్స్ అయితే ఇచ్చారు, సెట్ ఏ సెట్ బి అని చెప్పేసి ఏ మైనస్ బి కనుక్కోవాలి. తర్వాత నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద గివెన్ గ్రాఫ్. సో ఇందులో ఎన్ని నంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, సో ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కావాలంటే. 12 క్వశ్చన్స్ కదా, సో 5 క్వశ్చన్స్ ఇక్కడ. జస్ట్ నేను స్క్రోల్ చేస్తాను, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే, సో ఈ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. సో 9 వరకు కదా, ఇక్కడ 9 వరకు. ఓకే, చూడండి, ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ కాబట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ 10th 11th క్వశ్చన్, 12th క్వశ్చన్. 12th ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా 5 6 9 10 6 12 3 6 11 10 4 6 7. ఓకేనా? తర్వాత సెక్షన్ 2 8 into 2 16 మార్క్స్. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఫైండ్ log 32 to the base 2. ఫైండ్ ఏ నుండి బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఫ్రమ్ ద వెన్ డయాగ్రామ్. ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఇచ్చారు, ఈ వెన్ డయాగ్రామ్ నుంచి మనం ఏ నుండి బి, ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఏ అండ్ ఆర్ ఇన్ ఏ n ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n - 1. సో అంటే ఈ ఫార్ములాలో ఏ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే. ఓకేనా? ఈ విధంగా. సెకండ్ వచ్చేసి మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి, ఇవన్నీ 13 to 20. నోట్ చేసుకోండి ఇవన్నీ. నెక్స్ట్ సెక్షన్ 3, ఇవన్నీ 4 మార్క్ క్వశ్చన్స్ అన్నమాట. సో 4 మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ 21 22 23. ఓకేనా? నోట్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సెట్స్ కింద ఇచ్చారు, తర్వాత క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇక్కడ ఇచ్చారు, తర్వాత గ్రాఫ్ పైన ఇచ్చారు. నెక్స్ట్ 24 ప్రోగ్రెషన్స్ పైన, 24 25 26 ఇవన్నీ నోట్ చేసుకోండి. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ సెక్షన్ 4, ఇవన్నీ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. 5 into 8 40 మార్క్స్. ఓకే, సో 29th మనకి ఏ ఆర్ బి రెండు ఏదో ఒకటి చేయొచ్చు. 30లో కూడా అంతే, ఏ ఆర్ బి. జస్ట్ నేను స్క్రోల్ చేస్తా వెళ్తాను, మీరు తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా నేను అది గెస్ట్ పేపర్స్ అప్లోడ్ చేస్తాను, ఎగ్జామ్ వరకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 30 ఏఆర్బి, 31లో కూడా అంతే, ఏఆర్బి. ఓకే, నెక్స్ట్ 32 ఏఆర్బి, 33 ఏఆర్బి. ఓకే, సో ఇవి 33 క్వశ్చన్స్ అనమాట. సో ఒకసారి ఈ 33 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకొని రిమైనింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ.